హై ఫ్రెండ్స్, వేదాలు గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. ఈ 14 లోకాల్లో భూలోకం 7వ స్థానంలో ఉంది. భూలోకం పైన 6 లోకాలున్నాయి. వీటిని ఊర్ధ్వలోకాలు అంటారు. ఆ మధ్యలోకం ఉంటుంది. దీంట్లో కేవలం ఒకే ఒక్క లోకం ఉంది. అదే మన భూలోకం. భూమి కింద 7 లోకాలున్నాయి. వీటిని అధర్వలోకాలు అంటారు. ఈ వీడియోలో మనం ఈ అన్ని లోకాల గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఊర్ధ్వలోకాల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6 లోకాలు ఉన్నాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి సత్యలోకం. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని కూడా అంటారు. సత్యలోకం అన్ని లోకాల కంటే పైన ఉంటుంది. ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నివసిస్తాడు. ఇక్కడ బ్రహ్మతో పాటు తన పత్ని అయిన సరస్వతీదేవి కూడా ఉంటుంది. వీళ్ళిద్దరితో పాటు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన కొన్ని మంచి ఆత్మలు కూడా ఉంటాయి. 2 తపలోకం. ఈ లోకంలో 4 పిల్లలు నివసిస్తారు. ఈ 4 పేర్లు సనాత్, సనక్, సనందన్ మరియు సనాతన్. తపలోకం సత్యలోకం నుంచి 12 కోట్ల యోజనాల కింద ఉంది. గ్రంథాల ప్రకారం 4 మైళ్ళను 1 యోజన అంటారు. అయితే ఈ లోకంలో ఉన్న 4 బాలురు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలుగా చెప్పుకుంటారు. వీళ్ళు జ్ఞానశక్తికి అధిపతులు. ఈ 4 కూడా అమరులు, అంటే వీళ్ళకి మరణం అనేది లేదు. వీళ్ళ శరీరం కేవలం 5 సంవత్సరాల పిల్లవాడిలా ఉంటుంది. ఈ 4 యొక్క పవిత్రత, మంచి మనసుల కారణంగా వీళ్ళకి అన్ని లోకాలకి వెళ్ళే అనుమతి ఉంటుంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి కూడా వెళ్ళే అనుమతి ఉంటుంది. తపలోకంలో ఈ 4 బాలురు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ లోకాన్ని తపలోకం అంటారు. 3 జనకలోకం. తపలోకం నుంచి 8 కోట్ల యోజనాల కింద జనకలోకం ఉంది. ఈ లోకంలో విరాజ్ అనే దేవుడు నివసిస్తాడు. 4 మహరలోకం. జనకలోకం నుంచి 4 కోట్ల యోజనాల కింద మహరలోకం ఉంది. ఈ లోకంలో ఋషులు, మునులు నివసిస్తూ ఉంటారు. ఇక నివసించే ఋషులు, మునులు భూలోకం, సత్యలోకాలకి వెళుతూ వస్తూ ఉంటారు. ఈ మునులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ లోకంలో నివసించే మునులు, ఋషుల యొక్క ఆయువు బ్రహ్మదేవుడికి 1 రోజుతో సమానమవుతుంది. అంటే మనుషుల వయస్సు ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు. వీళ్ళు జీవితాంతం చేసిన కర్మల ప్రకారం వీళ్ళు సత్యలోకానికి లేదా మహరలోకానికి చేరుకుంటారు. 5 స్వర్గలోకం. స్వర్గలోకం మహరలోకం నుంచి 80,000 యోజనాల కింద ఉంది. ఈ లోకంలో 35 మంది దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ రాజు ఇంద్రుడు, గంధర్వులు, అప్సరసలు మరియు దేవదత్తులు, ఇంకా చాలామంది దేవతలు నివసిస్తూ ఉంటారు. స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ లెక్కలేనంత ధనం, కోరికలు తీర్చే వృక్షం, బ్రహ్మాండంలో తిరగడానికి వాహనాలు, ఇంద్రుడి వాహనమైన తెల్ల ఐరావతం వంటివి ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. స్వర్గలోకంలో ఉండే దేవతల ప్రథమ కర్తవ్యం రాక్షసులకు వ్యతిరేకంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఈ బ్రహ్మాండానికి రక్షణగా ఉండటం. స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి. ఇక్కడ అమరులు అంటే మరణం లేని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. స్వర్గలోకంలో 3 తలల ఏనుగు, కామధేనువు, రెక్కల గుర్రం జంతువులు పాల సముద్రం చెరకడం వల్ల లభించాయి. స్వర్గంలో ఉన్న దేవతలు మిగతా లోకాల్లో ఉన్న అందరి దేవతలకి సంపర్కంలో ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళు భూలోకానికి కూడా వెళ్తూ ఉంటారు. స్వర్గంలో ఉండే వాళ్ళ కర్మలు మంచివైతే వాళ్ళకి మంచి పదవులు కూడా లభిస్తాయి. ఒకవేళ వీళ్ళ కర్మలు చెడ్డగా ఉంటే మనిషి జాతి లేక అంతకంటే తక్కువ జాతిలో జన్మిస్తారు. 6 భూరలోకం. భూరలోకంలో 8 చిన్న చిన్న లోకాలు కూడా ఉన్నాయి. ఈ 8 లోకాలు కూడా భూరలోకం నుండి భూలోకం మధ్యలో ఉన్నాయి. ముందుగా ధ్రువలోకం. ఇది పాలపుంత మధ్యలో ఉంటుంది. ఇది మహరలోకం నుంచి 1 కోటి యోజనాల కింద ఉంది. రెండోది సప్త ఋషిలోకం. ఇది ధ్రువలోకం నుంచి 1,00,000 యోజనాల కింద ఉంది. ఈ లోకంలో సప్త ఋషులు నివసిస్తూ ఉంటారు. ఈ సప్త ఋషులు కూడా భూలోక వాసులకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. 3వది నక్షత్రలోకం. 4వది సౌరమండలం. 5వది సూర్యలోకం. సూర్యలోకం భూమి నుండి 1,00,000 యోజనాల దూరంలో ఉంది. 6వది చంద్రలోకం. చంద్రలోకం భూలోకం నుండి 30,000 యోజనాల దూరంలో ఉంది. ఈ లోకంలో చంద్రదేవుడు నివాసం ఉంటాడు. 7వది రాహుకేతులోకం మరియు చివరిగా 8వది అంతరిక్షలోకం. ఈ లోకాన్ని ఆకాశలోకం అని కూడా అంటారు. ఇది భూమి నుంచి కేవలం కొన్ని యోజనాల పైన మాత్రమే ఉంది. అంతరిక్ష లోకంలో గాలి మబ్బులు ఉంటాయి. ఈ లోకంలో యక్షులు, పిశాచాలు మరియు భూతాలు నివాసం ఉంటాయి. 7 భూలోకం. 14 లోకాల్లో భూలోకం 7వ స్థానంలో ఉంటుంది. ఈ లోకంలో మనుషులతో పాటు ఎన్నో జీవులు నివాసం ఉంటాయి. భూలోకాన్ని మధ్యలోకం, మృత్యులోకం మరియు పాపపుణ్యలోకం అని కూడా అంటారు. ఈ లోకం పూర్తిగా సమయం యొక్క కంట్రోల్లో ఉంటుంది. భూమి మీద ఉన్న ఏ జీవి అయినా కూడా ఒకానొక సమయంలో అంతమవ్వాల్సిందే. ఇప్పుడు అధర్వ లోకాల గురించి తెలుసుకుందాం. భూమి కింద ఉన్న ఈ 7 లోకాల్లో ఎవరెవరు నివసిస్తారు అని కూడా మాట్లాడుకుందాం. 8 అతాళలోకం.
ఇక్కడ బాల అనే అసురరాజు నివసిస్తూ ఉంటాడు. ఇతను మయాసురుడి పుత్రుడు. ఈ లోకం అంతా కూడా ఎన్నో మాయలతో నిండి ఉంటుంది. 9 వితల లోకం. ఈ లోకంలో శివుడి యొక్క ఒక రూపం ఉంటుంది. అందువల్ల వితల లోకాన్ని హతకేశ్వర అని కూడా అంటారు. అలాగే ఈ లోకంలో హాట్కీ అనే నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో చాలా బంగారం ఉంది. అందువల్లే ఈ లోకంలో నివాసం ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా లెక్కలేనంత బంగారం ఉంటుంది. 10 సుతల లోకం. ఈ లోకంలో నారాయణుడి భక్తుడైన బలిచక్రవర్తి నివాసం ఉన్నాడు. బలిచక్రవర్తిని రాక్షసులు అందరిలో కూడా పవిత్రమైన రాక్షసుడిగా చెప్పుకుంటారు. సుతల లోకాన్ని విశ్వకర్మ తయారు చేశాడు. మీలో చాలామందికి బలిచక్రవర్తి స్టోరీ తెలిసే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల భూమి అడుగుతాడు. అలా వామనుడు భూమి ఆకాశం మీద 2 అడుగులు వేసి 3వ అడుగు ఎక్కడ వేయాలి అని బలిని అడుగుతాడు. అప్పుడు బలి తన శిరస్సు మీద వేయమని చెప్తాడు. అలా వామనుడు 3వ అడుగు బలి శిరస్సు మీద వేసి అతన్ని సుతల లోకానికి పంపించేస్తాడు. బలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు. అప్పుడు విష్ణువు ఎప్పటికైనా దేవలోకానికి రాజుని చేస్తాను అని బలికి వరాన్నిచ్చాడు. 11 తల్తాల లోకం. ఇక్కడ మాయ అనే అసురుడు నివాసం ఉంటాడు. ఈ అసురుడికి మాయలు చేయటం వెన్నతో పెట్టిన విద్య. ఇతనికి మాయాజాలంలో చాలా పట్టు ఉంటుంది. 12 మహతాల లోకం. ఈ లోకంలో కశ్యప మహర్షి పత్ని నుంచి ఉత్పన్నమైన సర్వసర్పాల సముదాయం ఉంటుంది. వీటిలో కుక్, కాలియా, నక్షక్, సుశీల్ మరియు ఆది అనే పేరు గల సర్పాలు నివాసం ఉంటాయి. 13 రస్తాల లోకం. ఈ లోకాన్ని రాక్షసుల యొక్క ఇల్లు అని కూడా అంటారు. ఈ లోకంలో ఎంతో శక్తివంతమైన దానవులు, దైత్యులు నివాసం ఉంటారు. ఈ లోకంలో ఉండే రాక్షసుడు దేవతలకి చిరకాల శత్రువుడు. 14 పాతాళ లోకం. ఈ లోకంలో శన్య, కొల్కి, మహాసేన్య, సోహిత్, ధనంజయ, ధృతరాష్ట్ర, సంగసుర్, అఖ్తర్ మరియు దేవదత్ లాంటి ఎంతో ప్రమాదకరమైన నాగులుంటాయి. ఈ లోకానికి రాజు వాసుకి. పాతాళ లోకం రాజధాని భోగవతిలో వాసుకి నివాసం ఉంటాడు. ఒకానొక సమయంలో నారదుడు పాతాళ లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు పాతాళ లోకం స్వర్గలోకం కంటే ఎంతో అందంగా ఉంది అని ఇంద్రుడితో చెప్తాడు. పాతాళ లోకంలో సూర్యుడి ప్రకాశం లేనందువల్ల నాగుల తల మీద నాగమణులు ఎంత ఎక్కువగా ప్రకాశిస్తాయంటే ఆ వెలుతురుతో పూర్తి పాతాళ లోకం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో అందమైన నదులు, సరోవరాలు కూడా ఉన్నాయి. పాతాళ లోకం కింద 2 లోకాలున్నాయి. దీంట్లో మొదటిది పితృలోకం. ఈ లోకంలో మన పూర్వీకులు నివాసం ఉంటారు. చనిపోయిన మన పూర్వీకుల ఆత్మలు పిండ ప్రదానం తర్వాత ఈ లోకానికి చేరుకుంటాయి. రెండోది నరకలోకం. భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్తారు. ఈ లోకంలో అలాంటి పాపులకి శిక్షలు వేసి హింసిస్తూ ఉంటారు. ఇక్కడికి చేరిన ఆత్మలు తగిన శిక్షలు అనుభవించిన తర్వాత మళ్లీ జన్మలెత్తుతాయి. నరకలోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ తన సహాయకుడైన చిత్రగుప్తుడితో కలిసి పాపులకి శిక్షలు విధిస్తారు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న అన్ని లోకాలు కూడా సనాతన ధర్మంలో వివరించబడ్డాయి. అయితే వీటన్నిటిలో వైకుంఠలోకం లేదేంటి అని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. వైకుంఠలోకం అనేది మహావిష్ణువు యొక్క నివాస స్థానం. దీన్ని ఆధ్యాత్మిక లోకం అని కూడా అంటారు. ఇది 14 లోకాల్లో ఒకటిగా రాదు. మనం మాట్లాడుకున్న 14 లోకాలు కూడా మెటీరియల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ రీమ్ కిందకి వస్తాయి. ఈ మెటీరియల్ రీమ్ లోపల కొన్ని లక్షల కోట్ల యూనివర్సెస్ ఉంటాయి. ఈ అన్ని బ్రహ్మాండాల్లో వాటికి సంబంధించిన లోకాలు ఉంటాయి. అందువల్లే వైకుంఠానికి ఈ 14 లోకాలతో సంబంధం ఉండదు. కేవలం మోక్షం దొరికితేనే ఏదైనా ఆత్మ ఈ లోకాన్ని చేరుకుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.